మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, ఈ-బుక్స్, ఆన్లైన్ క్లాసులు ఇలా డిజిటల్ ప్రపంచం విస్తరిస్తున్న కొద్దీ పుస్తకాలు కొనేవారే కరువయ్యారు. సాంకేతికత ఎంత పెరిగినా పిల్లల్లో చదివే అలవాటును పెంపొందించడంలో, విజ్ఞానాన్ని పంచడంలో పుస్తకాల స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదు. ఒకప్పుడు విద్యార్థులతో కిటకిటలాడిన విజయవాడ లెనిన్ సెంటర్ ఇప్పుడు వెలవెలబోతోంది. పాత పుస్తకాల మార్కెట్కు కేర్ ఆఫ్ అడ్రస్ విజయవాడ లెనిన్ సెంటర్. KG to PG అన్ని కొత్త పాత పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి. పాత పుస్తకాలను అమ్ముకునే అవకాశమూ ఉంది. అవసరమైన పుస్తకాన్ని 30 నుంచి 40% తక్కువ ధరకు కొనొచ్చు. ఆర్థిక స్తోమత లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇక్కడ దొరికే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైతే వేలాది మందితో ఈ లెనిన్ సెంటర్ కెక్కిరిసిపోయేది. కొన్నేళ్లుగా టెక్నాలజీలో వచ్చిన మార్పులు ఈ చారిత్రాత్మక మార్కెట్ ఉనికిని దెబ్బతీస్తున్నాయి. ఈ-కామర్స్ సైట్లలో భారీ డిస్కౌంట్లు, ఉచితంగా లభించే ఈ-బుక్స్, PDF స్టడీ మెటీరియల్స్, యూట్యూబ్, ఆన్లైన్ కోచింగ్తో పుస్తక దుకాణాల వైపు ఎవరూ చూడడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, మెడికల్ వరకు కూడా సప్లై చేయగలుగుతాం. మేము పుస్తకాలు అమ్ముతాం. సేల్స్ లేని వాళ్ళకు కూడా కొంచెం తక్కువలో ఇచ్చేటట్టుగా కూడా సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముతా ఉంటాం. మేము కొత్తవి కూడా మనకి హోల్సేల్ గానే తెప్పించి హోల్సేల్ గానే వేస్తూ ఉంటాము. మొత్తం అన్ని జిల్లాల నుంచి వస్తూ ఉంటారు మన దగ్గరికి. సేల్స్ అయితే కరెక్ట్ గా లేదు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది మాకు. ఎందుకంటే ఆన్లైన్ వ్యాపారం వచ్చిన తర్వాత బిజినెస్ అనేది చాలా తగ్గిపోయింది. ఏదైనా సెకండ్ హ్యాండ్ బుక్ కావాలన్నా మేము తప్ప ఎవరు ఇవ్వలేరు. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఒక్కటే మేము డిస్కౌంట్ ఇవ్వలేము. మిగతా వాటన్నిటికీ ఇవ్వగలుగుతాం డిస్కౌంట్లు. కొద్దిగా ఇక్కడ షాపులు కూడా మేము ఉంచము, తీసేస్తున్నామని గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వస్తుంది. అదొకటి బాగా ఇబ్బందికరంగా మారింది మాకు. పుస్తకాల ఫీల్డ్లో మేము 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. బుక్స్ మీకు సెకండ్ హ్యాండ్ ఇప్పుడు తగ్గిపోయింది బాగా. ఆన్లైన్ వల్ల సెకండ్ హ్యాండ్ తక్కువ కొంటున్నారు, ఎక్కువ శాతం కొత్తగా కొంటున్నారు. అది ఆన్లైన్ వల్ల మాకు 70% మార్జిన్ లాసే. ఆన్లైన్ సంస్కృతి విస్తరించినప్పటికీ డిజిటల్ స్క్రీన్ల కంటే పుస్తకాలే ఉత్తమమని కొందరు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. లెనిన్ సెంటర్లో పాత పుస్తకాలతో పాటు వివిధ రకాల కొత్త పుస్తకాలు అతి తక్కువ ధరలకే లభిస్తాయని చెబుతున్నారు. సమాచారం డిజిటల్ రూపంలో ఎంత వేగంగా దొరికినప్పటికీ నిజమైన జ్ఞానం, భాషా నైపుణ్యాలు పుస్తక పఠనం ద్వారానే వస్తాయని పుస్తక ప్రియులు అభిప్రాయపడుతున్నారు. బుక్స్ బయట కంటే ఇక్కడ తక్కువగానే దొరుకుతాయి. నేను కూడా కొంటుంటాను. ఇప్పుడైతే 6th క్లాస్ మా వదిన వాళ్ళ బాబుకి కొనడానికి వచ్చాను. యాక్చువల్గా మా ఊర్లో 1400 చెప్పారంట. ఇక్కడ వీళ్ళు అడిగితే 950 చెప్పారు. లెనిన్ సెంటర్లో బుక్స్ బాగుంటాయి. ఎప్పుడు ఇక్కడే కొంటాం మేము. జనరల్ నాలెడ్జ్ బుక్స్ కూడా చాలా దొరుకుతాయి. నేను ఇప్పటికీ ఒక 4-5 కొన్నాను. నేను ఒక 7 years నుంచి కొంటున్నాను. ఇక్కడ నావెల్స్ దొరుకుతాయి, కామిక్స్ కూడా దొరుకుతున్నాయి, ఆఖరికి సైకాలజీకి సంబంధించిన బుక్స్ కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి. ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో తీసుకుంటే బుక్లో ఏమేం కంటెంట్ ఉంది, మనకి ఎలా యూజ్ అవుతుంది, అవన్నీ చూసి తీసుకోవచ్చు. అందరం అయితే బాపట్ల నుంచి వచ్చాము. 2nd year చదువుతున్నాము. మెయిన్స్ ఎంసెట్ తీసుకోవడానికి వచ్చాము. అన్నీ దొరుకుతున్నాయి, బాగున్నాయి. ప్రైజెస్ కూడా చాలా తక్కువ. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లోనే బాగున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ వినియోగం పెరగడం మంచిదే అయినప్పటికీ తరతరాల నాటి పుస్తకాల మార్కెట్ ఉనికి కోల్పోతూ ఉండటం విచారకరమని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడలో సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు పెట్టింది పేరుగా లెనిన్ సెంటర్ నిలుస్తోంది. డిజిటలైజేషన్, ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ పుస్తకాల విక్రయాలు అన్నీ కూడా తగ్గుతున్నాయని చెప్పి ఇక్కడ నిర్వాహకులు తెలుపుతున్నారు. ఆన్లైన్ సిస్టమ్స్ వల్ల వ్యాపారాలన్నీ దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. కెమెరామెన్ సోమేష్తో వర్షిత, ఈటీవీ న్యూస్, విజయవాడ.